క్రికెట్ ఆట మొదటగా 16వ శతాబ్దం చివర్లో ఇంగ్లాండ్లో ప్రారంభమైనది. అప్పట్లో పిల్లలు వేసవి కాలంలో ఊలు చుట్టిన బంతిని కర్రతో కొడుతూ సరదాగా కాలక్షేపానికి ఆడేవారు. అదే పిల్లల ఆట క్రమంగా పెద్దలలోనూ ప్రాచుర్యం పొందింది. ఆ తరువాత ఎన్నో నియమ నిబంధనలతో 100 ఏళ్లలో ప్రాచుర్యం పొందింది. అప్పట్లోనే అంటే 15వ శతాబ్దం చివర్లో ఎంసీసీ స్థాపించబడింది. ఇప్పటికీ క్రికెట్ నియమాల సంరక్షణ బాధ్యత వహిస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించడంతో క్రికెట్ కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. భారతదేశం, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో క్రికెట్ మక్కువ పెరిగింది. బ్రిటిష్ ప్రభావంతో భారతదేశంలోకి క్రికెట్ వచ్చి 20వ శతాబ్దానికి జాతీయ భావోద్వేగంగా మారింది. క్రికెట్ నియమ నిబంధనలతో ఆడటం మొదలుపెట్టిన తొలినాళ్లలో ఎక్కువగా టెస్ట్ మ్యాచ్లు ఆడేవారు. ఆట వివరాల్లోకి పోతే, మొదటగా విశాలమైన క్రికెట్ గ్రౌండ్, మధ్యలో 22 గజాలలో ఎటువంటి ఎత్తుపల్లాలు, గడ్డి లేకుండా ఉన్న ప్రాంతాన్ని పిచ్ అంటారు. పిచ్ రెండు వైపులా 3 స్టంప్స్ నాటి వాటిపైన 2 చిన్న ముక్కలను బేల్స్ ఉంచుతారు. వాటిని వికెట్స్ అంటారు. వాటి ముందర తెల్లటి గీత ఉంటుంది. దాన్ని గ్రీస్ అంటారు. 2 టీములు, ఒక్కొక్క టీములో 11 మంది ఆటగాళ్లు. ఆటకు ముందు టాస్ వేస్తారు. అంటే 2 టీముల కెప్టెన్ల ముందు రెఫరీ కాయిన్ ఎగురవేస్తాడు. అందులో ఎవరు నెగ్గితే వారు ముందు ఏమి చేయాలి అని నిర్ణయిస్తారు. అంటే ఎవరు ముందు బ్యాటింగ్ చేయాలి అని ఈ టాస్ నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఈ గ్రౌండ్ లోకి బ్యాటింగ్ టీం నుంచి 2 మాత్రమే బ్యాటర్లు వస్తారు. వారు పిచ్ చెరో వైపు నిలబడతారు. బౌలింగ్ టీం వారు మొత్తం 11 మంది గ్రౌండ్ లోనే ఉంటారు. అందులో ఒక్కరు మాత్రం ఒక వైపు నుంచి బాల్ ని వేస్తాడు. ఆ బాల్ ని బ్యాటర్ కొట్టి అది తిరిగి వచ్చేలోపు బ్యాట్స్మాన్ అటు ఇటు పరిగెడతారు. అది ఒక పరుగు, అంటే స్కోర్. అలా 2-3 పరుగులు తిరగవచ్చు బంతి తిరిగి వచ్చేలోపు. బాల్ బలంగా కొడితే బౌండరీ గీత దాటిపోయింది అంటే 4 రన్స్. అప్పుడు పరిగెత్తే అవసరం లేదు. ఇంకా బలంగా బౌండరీ అవతల పడేలా కొడితే 6 రన్స్. అలా పరుగులు తీయకుండా ఉండేలా బాల్స్ వేయడం బౌలర్ పని. ఒక బౌలర్ కి ఒక ఓవర్లో 6 బంతులు మాత్రమే పరిమితం. ఓవర్ అయిపోగానే మరో బౌలర్ మారుతాడు. ఇందులో బౌలింగ్ లో తప్పులు చేసిన బ్యాటింగ్ టీం కి రన్స్ వస్తాయి. బాల్ దూరంగా వేస్తే వైడ్ అని, లేక గ్రీసు దాటి కాలు పెట్టి బాల్ వేస్తే నో అని 1 రన్ ఎక్స్ట్రా ఇస్తారు. వీళ్ళు బౌలింగ్ చేసేప్పుడు బ్యాటింగ్ ఆడేవారిని అవుట్ చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అందులో మొదటిది, బాల్ ని వికెట్స్ కి తగిలేలా వేస్తే అది బౌల్ అవుట్. బాల్ బ్యాట్ తగలకుండా వికెట్ల ముందు కాళ్లకు తగిలింది అంటే ఎల్బీడబ్ల్యూ అవుట్. బాల్ బ్యాట్ కి తగిలాక ఎవరు క్యాచ్ పట్టినా క్యాచ్ అవుట్. బాల్ కొట్టి పరుగు తీసేప్పుడు గ్రీసు చేరుకునేలోపే వికెట్లకు కొడితే రన్ అవుట్. బాల్ బ్యాట్ తప్పిపోయి బ్యాటర్ గ్రీసు బయట ఉంటే కీపర్ బాల్ పట్టుకుని వికెట్లకు కొడితే అవుట్. అలా 10 మంది అవుట్ అయితే ఒక ఇన్నింగ్స్ అయిపోయినట్టు. ఆ తరువాత ఇప్పుడు ఆపోజిట్ టీం బ్యాటింగ్ కి వస్తుంది. ఇలా ఒక్కో టీంకు 2 ఇన్నింగ్స్ ఉంటాయి. 5 రోజులు ఆడే ఆటనే టెస్ట్ మ్యాచ్ అంటారు. ఏ టీం రన్స్ చేస్ చేస్తుందో లేక చేయనీకుండా ఆపుతుందో ఆ టీం గెలుస్తుంది. అలా కాకుండా 5 రోజులు గడిచిపోతే డ్రా అవుతుంది. 1970 దశకంలో కొంచెం ఉత్సాహం తేవడానికి ఆటని కుదించారు. ఒక్కరోజు మాత్రమే ఆడే ఆటగా మారుస్తూ అందులో నిర్ణీత 50 ఓవర్లతో ఒక టీం ఆడిన తరువాత రెండవ టీం ఆ స్కోర్ ని చేజ్ చేయాలి. అలా చేస్తే గెలుస్తుంది, లేదంటే ఓడిపోతుంది. డ్రా లేదు. వన్డేగా మార్చి క్రికెట్ వరల్డ్ కప్ ని ప్రపంచానికి పరిచయం చేశారు. మొదటి 2 ప్రపంచ కప్లు వెస్టిండీస్ గెలుచుకోగా, మూడవసారి అంతగా గుర్తింపు లేకుండా బరిలో దిగిన భారతదేశం గెలిచింది అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి ఈ ఆట భారతదేశ ప్రజలలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. యువత ఎక్కువ ఆకర్షితులయ్యారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అన్ని పనులు ఆపుకుని మరీ చూసే స్థాయికి వచ్చింది. మ్యాచ్ సమయంలో
100 కోట్ల ప్రేక్షకులు టీవీలకి అతుక్కుపోయేవారు అని సమాచారం. క్రమేపీ ఈ ఆటపైన వస్తున్న ఆదాయం అనూహ్యంగా పెరిగిపోయింది. కాలక్రమేణా మారుతున్న సమయంతో పాటు ఇంకా కొత్త పద్ధతులు రావడంతో T20గా మారింది. ఇది కేవలం 3 నుంచి 4 గంటల వ్యవధిలోనే అయిపోతుంది. ఈ పొట్టి ఫార్మేట్ ని 2007లో T20 వరల్డ్ కప్ గా పరిచయం చేశారు. ఎటువంటి అంచనాలు లేకుండా దిగిన భారతదేశం మొదటిసారి T20 వరల్డ్ కప్ గెలవడంతో భారతదేశం ప్రజల సంతోషంకి అవధుల్లేవు. ఆ ఆనందానికి తోడు ప్రపంచ దేశాలు భారతదేశం వైపు పరిగెత్తేలా IPL ని పరిచయం చేశారు. 2 నెలల పాటు కొనసాగే మ్యాచ్లలో ఫాన్స్, కేరింతలు, మ్యూజిక్ మధ్యలో 10 టీంలు పోటీపడి 6లు, 4లు బాదుతూ హోరెత్తిపోతుంది. IPL అంటే క్రికెట్ కాదు బాస్. ఇదో హంగామా. బంతిని కొడతారా లేక హృదయాలను కొల్లగొడతారా అర్థం కాక మైండ్ బ్లాక్ అయ్యే స్టేజ్ ఇది. ఒకవైపు బౌలర్ ఓవర్ వేస్తున్నాడు, ఇంకోవైపు అభిమానులు ఊపిరి ఆడకుండా బుల్లి తెర మీద అరిచేస్తూ ఉంటారు. అయితే నిజం చెప్పాలంటే IPL చూసే అభిమానులు ఎక్కువ హంగామా చేస్తారు. ప్లేయర్లు బంతిని మిస్ చేస్తే తిడతారు, ఎవడైనా 6 కొడితే సంబరాలకు పరిధులు లేవు. కానీ చివరికి ఏ జట్టు గెలిచినా ఫాన్స్ మాత్రం బిర్యానీ తింటూ ఇదేరా IPL అంటూ నవ్వుకుంటూ గడిపేస్తారు.